భూ వివాద సమస్య పరిష్కరించాలంటూ సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో దళితులు, రైతులు చేపట్టిన ఆందోళన ఉధృతంగా మారింది. నిరసన ర్యాలీలు, అరెస్టులతో కలెక్టరేట్ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వడంతో నిరసనకారులు పోలీసులను అరెస్టు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గరుగుబిల్లి మండలం శివ్వాం గ్రామ దళిత రైతుల భూ వివాదం పరిష్కరించాలంటూ సిపిఎం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో ప్రజా సంఘాల నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అయినప్పటికీ కొంతమంది ప్రజా సంఘాల నాయకులు శివ్వాం గ్రామ దళిత రైతులతో కలిసి పార్వతీపురం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. మార్గం మధ్యలో పోలీసులు కొంతమంది సిపిఎం నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మిగిలిన సిపిఎం నాయకులు, రైతులు కలెక్టర్ కార్యాలయ సమీపంలో ఉన్న కూడలి వద్ద బైఠాయించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆర్డీఓ హేమలత ఆందోళనకారుల వద్దకు వచ్చి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అనంతరం రైతులు, సిపిఎం నాయకులు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. అత్యంత కిరాతకంగా, దౌర్జన్యంగా, విపరీతంగా మహిళలను చూడకుండా పురుషులతో పోలీసులతో అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. నెల రోజులైంది శివాం గ్రామంలో దళితుల భూములు ఆక్రమించుకున్న భూస్వాముల మీద ఇక్కడున్న ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ కొమ్ము రాస్తూ వాళ్ళ పక్షాన దళితులకు ద్రోహం చేశారు. పోయిన నెల 2వ తేదీన మేము అడిగాం, 10 రోజులు టైం ఇస్తే అరెస్ట్ చేసి జైలు పంపిస్తామన్నారు. నెల రోజులు గడిచింది, ఇప్పటిదాకా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. దళితుల భూములు వెనక్కి ఇవ్వలేదు. ఇవ్వకపోగా 15 రోజుల నుంచి సామరస్యంగా కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన తెలియజేస్తే ఒక్క అధికారి పట్టించుకోకుండా ఈ రోజు ఈ రకంగా దౌర్జన్యం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం.